సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతున్నారు. అయితే నితీష్ కు వయసు పైబడడంతో ఆయన రాజకీయ వారసుడు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. జేడీయూ కొత్త బాస్ ఎవరు? పార్టీ సారథిగా నితీషే కొనసాగుతారా, లేక నితీష్ కుమారుడు నిశాంత్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేక మరెవరికైనా ఆ పదవిని అప్పగిస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేవలం రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్లో జరిగే ప్రతి పరిణామాన్ని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలోనే జేడీయూ జాతీయ, రాష్ట్ర అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా సీఎం నితీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. నితీష్ స్థానంలో జాతీయ అధ్యక్ష పదవిలోకి వచ్చే వ్యక్తే ఆయన రాజకీయ వారసుడవుతాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జేడీయూ జాతీయ, రాష్ట్ర అధ్యక్ష పదవుల్లో ఏదో ఒకటి నితీష్ కుమారుడు నిశాంత్ కు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నితీష్ రాజకీయ వారసులు ఎవరు, ఆయన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. గత 20 ఏళ్లుగా బీహార్ అధికార పీఠంపై జేడీయూ పార్టీ ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. నితీష్ ఏ కూటమికి మద్దతు ఇస్తే అదే బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే నితీషే సీఎం కూడా అవుతున్నారు. జేడీయూకు బీహార్లో 12 మంది లోక్సభ ఎంపీలు, 4 రాజ్యసభ ఎంపీలు, 85 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్లోనూ జేడీయూకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 2022 నుంచి 2023 డిసెంబర్ వరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్ సింగ్ వ్యవహరిస్తున్నారు. 2023 డిసెంబర్లో లలన్ను తప్పించి స్వయంగా నితీష్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీహార్లో జేడీయూ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ సత్తా చాటింది. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన లలన్ సింగ్ సీఎం నితీష్ సిఫార్సుతో 2024 జూన్లో కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సంజయ్ జూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమేష్ సింగ్ కుష్వాహా వ్యవహరిస్తున్నారు. 2021 నుంచి ఉమేష్ సింగ్ ఈ పదవిలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ విజయంలో ఉమేష్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఉమేష్ సింగ్ మహానార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందుకే ఉమేష్ సింగ్ కు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉమేష్ సింగ్ కు మంత్రి పదవిని ఇస్తారని జేడీయూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం మధ్యలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో జేడీయూ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 1 కోటి సభ్యత్వాల నమోదు లక్ష్యంగా జేడీయూ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతోంది. జనవరి 15లోగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం నితీష్ నిర్దేశించారు. ఆ తర్వాత జేడీయూ పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీలపై ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి కోసం జన్ నాయక్ కర్పూరి ఠాగూర్ కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ పేరును సీఎం నితీష్ పరిశీలించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రామ్నాథ్ జేడీయూ కోటాలో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రామ్నాథ్ ఠాగూర్ రాజ్యసభ సభ్యత్వం ఈ సంవత్సరమే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు జేడీయూ జాతీయ స్థాయి పగ్గాలను అప్పగించే అంశం నితీష్ పరిశీలనలో ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. జేడీయూలో చేరిన ఐఏఎస్ అధికారి మనీష్ వర్మ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలను అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో జేడీయూ బలోపేతంలో మనీష్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ క్యాడర్ను చైతన్యవంతం చేశారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్ష రేసులో సీఎం నితీష్ సన్నిహితుడిగా పేరొందిన చంద్రేశ్వర్ ప్రసాద్, చంద్రవంశీ కూడా ఉన్నారని అంటున్నారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జహానాబాద్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం చంద్రేశ్వర్కు మైనస్ పాయింట్గా మారొచ్చు. సీఎం నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ఇప్పటి వరకు తెర వెనక నుంచి జేడీయూ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటున్నారు.
ఆయనకు జేడీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలనే డిమాండ్ పార్టీ క్యాడర్ నితీష్ కుటుంబం నుంచి వినిపిస్తోంది. అయితే దీనికి నితీష్ ఎలా స్పందిస్తారు? ఒకవేళ ఈ పదవిని ఇవ్వడానికి నితీష్ సిద్ధమైతే నిశాంత్ ఎలా స్పందిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం నితీష్ కు వయసు పైబడ్డంతో రాజకీయాల్లో చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే పట్టుదలతో నితీష్ ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడం ఖాయం. ఈ పదవిని తన కుమారుడు నిశాంత్కు ఇవ్వడానికి నితీష్ మొగ్గు చూపకపోవచ్చని జేడీయూ వర్గాలంటున్నాయి. గత 20 ఏళ్లుగా జేడీయూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సామాజిక వర్గాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పార్టీ పదవుల కూర్పును నితీష్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎక్కువసార్లు అగ్రవర్ణాల నేతలే పొందారు. గతంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మాత్రమే బీసీ నేతలు. దీంతో రాష్ట్ర సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జేడీయూలో పదవుల భర్తీ జరగొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే జేడీయూ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్ష పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆ పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆ పార్టీతో పాటు బీహార్ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నితీష్ రాజకీయ వారసుడు ఎవరనే దానిపై యావత్ జేడీయూ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.